మీకెలా తెలుసు? కావేరి చెప్పింది. హోటల్లో కనిపించి డర్టీగా మాట్లాడి మళ్ళీ గొడవ చేశాడట. ఎందుకు సంధ్య వాడికి మన మీద ఇంత బాగా ద్వేషం? వాడి క్షేమం కోసమే కదా నువ్వు పూజలు వ్రతాలు చేస్తుంది. మృత్యుగంఠం తొలగిపోవాలని అభిషేకాలు రుద్రహోమాలు జరిపిస్తున్నావు. అయినా వాడు మాత్రం ఛ! జరిగిందంతా కావేరి చెప్పగానే నాకు చాలా బాధ అనిపించింది. నా గురించి కాదు, మీ ఇద్దరి గురించి. ఎన్నాళ్ళిలా? ఆ బ్రహ్మాంబికాదేవి కటాక్షించేదాకా, ఆ మల్లికార్జున స్వామి అనుగ్రహించేదాకా నాకు, నా వల్ల మీకు ఈ బాధలు అవమానాలు తప్పవు. ఎన్నో భయంకరమైన జబ్బులకు కూడా మందులు కనిపెడుతున్నారు. కానీ అనుమానం అనే జబ్బుకు మాత్రం ఎవ్వరూ కూడా ఏ మందు కనిపెట్టలేకపోతున్నారు. ఆ జబ్బుకి మందే ఉంటే రామాయణంలో సీతాదేవికి వనవాసం తప్పేది. అనాదిగా ఆడదాని కంట కన్నీరు తప్పేది. మా ఆడజాతిని సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా మగజాతివాడి కదా. అందుకే ఒక కంట పన్నీటిని మరో కంట కన్నీటిని కురిపిస్తూ బ్రతకమని మా ఆడవాళ్ళ నుదిట రాసిపెట్టి మమ్మల్ని లోకానికి పంపించాడు. పరమ పావని ఆ కృష్ణమ్మ ఏనాటికి ఎండిపోదు. నాలాంటి దురదృష్టవంతురాలి కన్నీటికి ఎప్పటికీ అంతులేదు. ఊరుకో సంధ్య, ఏనాటికైనా ఆనంద్ తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. బ్యూటిఫుల్. నన్ను అవమానిస్తారు కదా, చూస్తాను. మీ అందరంతో చూస్తాను. ఎక్కువసారి నువ్వు పతివ్రతవో భ్రష్టురాలివో ఆ మల్లికార్జునుడికే తెలియాలా? ఆయన దాకా ఎందుకే? నాకు తెలిసే ఆ రోజు వాడి పోకెట్లో వాడిపోయిన నిన్ను నా కళ్ళారా చూశానే. ఇంకా ఎందుకే పత్తిట్టుకోవాలి? ఇంకేమన్నావు? నేను ఒక మంచి భర్తని కాదా? నేను ఒక మంచి తండ్రిని కాదా? అవునే, నీలాంటి భ్రష్టురాలి మెండో తాళి కట్టినవాడు మంచి భర్తలా బతకలేడు, మృగంలా మారతాడు. నాలాంటి మానవ మృగంలాగే మారతాడు. ఈ మానవ మృగం ఏం చేస్తుందో, ఏం చేయగలుగుతుందో చూపిస్తానే. ఎప్పుడో కాదు, నువ్వు ఈ కొండ మీద నుంచి కిందికి దిగేలోగానే. ఆనింగిలో సగభాగం తానే కదా, ఆనందమై కలకాలం సాగే కథ, ఉప్పొంగే ఉత్సాహం నదిలా
రాసుకుంటున్నాను. చూస్తున్నావుగా, కాసేపు ఆ టీవీ ఆఫ్ చేయొచ్చు కదా. అబ్బా ఉండవే, ఇంకాసేపట్లో విశాల హృదయాలు సీరియల్ మొదలవుతుంది. నిన్న సరిగ్గా అత్తగారు అట్లకాడ కాల్చి కోడల చెయ్యి మీద వాత పెట్టబోతుంటే సస్పెన్స్ లో పెట్టి నెక్స్ట్ ఎపిసోడ్ అన్నారంతే. నానమ్మ, అత్తగారు కోడలి చేతి మీద పాత పెట్టపోయారా? విశాల హృదయాలు కర్మం. అదేనే చెప్పేది. ఆ కోడలి కర్మే కాలిందో లేక తిరగబడి అదే అట్లకాడతో అత్తగారి విప్పు చుర్రు అనిపించిందో చూడాలి కదే. నానమ్మ, నీకు చెప్పి దండ కాని, అమ్మా కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయి. ఇవాటికి అన్నం పెట్టేది ఉందా లేదా? ఇదిగో అయిపోయింది. అత్తయ్య ఇదిగోండి మీ చపాతీలు. మీకు అందిస్తున్న వారు కొత్త రెక్సోనా జెమినీ టీ, కొత్త క్లినిక్ ప్లస్. ఆ? ఓరి వీడిపోత పెట్ట, సరిగ్గా సీరియల్ మొదలయ్యే టైంకే కరెంటు పోయి చావాలా? కరెంటా ఉంది కదండి. అబ్బా మనకు కాదే, వాడికి, ఆ కేబుల్ వాడికి. ఇదిగో టెన్షన్ గా 1వ తారీఖు రాగానే బిల్లు అంటూ తలుపు కొడతాడుగా, ఇవ్వ మాకు. ఏ ఏంటి, వాడి ఏరియాలో కరెంటే పోతుందో కావాలనే కనెక్షన్ కట్ చేస్తున్నాడో ఎవరికి తెలుసు. రోజుకు 4 సార్లైనా సస్పెన్స్ గా సాగే సీరియల్స్ అన్ని మిస్ అయిపోతున్నాను. నానమ్మ, ఆ సీరియల్స్ గోల ఆపేసి ముందు టిఫిన్ తిను. అక్క, నానమ్మకి చపాతీలో ఆ సీరియల్స్ ని నంచుకుని తింటే గాని తిన్నట్టుండదు మరి. ఓసి పడవా నిన్ను. మధు, నువ్వు కూడా కొంచెం వడ్డిస్తాను. నాన్నగారిని రాని అమ్మా. ఆయనకి లేట్ అవుతుంది. కొత్తగా 10th పిల్లలకి ప్రైవేట్ క్లాసులు చెప్పడానికి ఒప్పుకున్నారుగా. ఏంటో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా గొంతు అరిగిపోయేలా పాఠాలు చెప్తాడు. సాయంత్రం ఓ 2-3 గంటలు ట్యూషన్లు చెప్తాడు. ఏమి స్కూల్ మాస్టారు ఉద్యోగమో ఏమిటో. అవును గాని మధు, ఇవాళ పొద్దున ఆఫీస్కి వెళ్లే ముందు అమ్మవారి గుడికి వెళ్లి మెట్లు కడిగి బొట్లు పెడతానన్నావు, పెట్టావా? పైనుంచి కింద దాకా అన్ని మెట్లు కడిగి పసుపు కుంకాలు అద్దాను. ఏంటి, అమ్మవారి గుళ్ళో పైనుంచి కిందకి మెట్లన్నీనా? బాప్రే, ఎంతసేపు పట్టిందే? ఎంతసేపు పడితే ఏంటే, మొక్కున్నాక మొక్కే. ఆ నువ్వు తలుపు బార్లా తీసి కూర్చో. మొక్కు తీర్చుగానే అక్క కోసం కాబోయే మొగుడు పరిగెత్తుకొస్తాడు. నీలు ఏమిటా మాటలు? లేకపోతే ఏంటి నానమ్మా, ఈ కాలంలో మొగుళ్ళు రావాలంటే మొక్కులు కాదు, మూటలు కావాలి. నోరు ముయ్యవే కుర్ర కుక్క. అయినా నీకేం తెలుసని పెద్ద ఆరిందాలా మాట్లాడుతున్నావు? అక్క, వీళ్ల సంగతి సరే, నువ్వెలా ఒప్పుకున్నావు? వీళ్ల చాదస్త మొక్కులు తీర్చడానికి విసుగ్గా లేదు? ఏంటి ఊహు? అబ్బే అదేం లేదు. ఏంటి అక్క, ఏంటి విశేషం? కొంపదీసి ఆఖరి మెట్టుకి బొట్టు పెట్టేలోగా కాబోయే బావగారు ఇలా చేతులు కట్టుకుని దర్శనమిచ్చారా ఏంటి? నీకు బాగా ఎక్కువైంది. అవునవును, ఎవరికి ఎక్కువైందో తెలుస్తూనే ఉంది. భక్తి, కాబోయే బావగారి కోసం పతిభక్తి. ఫోన్లేవే, దాని మాటలకేం గాని ఈసారైనా అమ్మవారు కరుణిస్తే అంతే చాలు. ఓం నమః శివాయ. ఈ పవిత్రమైన క్షేత్రంలో మృత్యుగండం ఏర్పడిన వాళ్ళకి, మృత్యుభయం వెంటాడుతున్న వాళ్ళకి ప్రత్యేకంగా మృత్యుంజయ రుద్రహోమం జరిపిస్తే అన్ని రకాల ఆపదలు తొలగిపోతాయి, ప్రాణహాని తప్పిపోతుంది, మృత్యుభయం నివారించబడుతుంది. చెప్పండి, హోమం ఎవరి పేరు మీద చేయించాలి? ఆనంద్ నా స్నేహితుడు. బాబు పుట్టిన నక్షత్రంలో దోషం వల్ల తండ్రికి ప్రాణగండం ఉందని చెప్పారు. దిగులు పడకండి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఈ మృత్యుంజయ రుద్రహోమం జరిపిస్తే మీ స్నేహితుడు పూర్ణ ఆయుష్కుడై వర్ధిల్లుతాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ వందనాత్ మృత్యోర్ముక్షయమామృత మృత్యుంజయాయ స్వాహా మృత్యుంజయాయ తన్నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్ మృత్యుంజయాయ స్వాహా మృత్యుంజయాయ తన్నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్ మృత్యుంజయాయ స్వాహా మృత్యుంజయాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్.
మృత్యుంజయాయ స్వాహ మృత్యుంజయాయ ధన్నమః యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యుంజయాయ స్వాహ మృత్యుంజయాయ ధన్నమః భువః స్వాహ భువః స్వాహ భూర్భువస్సుః స్వాహ మృత్యుంజయాయ ధన్నమః యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యుంజయామామృతాత్ ఓం మృత్యుంజయాయ స్వాహా. శభాష్. యాగశాల రుద్రహోమం సతీ సమేతంగా హోమగుండం ముందు పేరుకు తగ్గట్టే ఒకవైపు సత్యభామ మరోవైపు రుక్మిణి. అద్భుతం, అమోఘం, ఫెంటాస్టిక్. ఎవరు బాబు మీరు? పరమ పవిత్రమైన మృత్యుంజయ రుద్రహోమం జరుగుతుంటే మధ్యలో ఇలా వచ్చి భంగపరచటం, ఇలా చెప్పులతో రావటం అపచారం. అపచారం? వీళ్ళు చేస్తుందేంటి? సదాచారమా? ఏమండి ప్లీజ్, ఈ హోమాన్ని జరిపిస్తుంది మీ క్షేమం కోసం. అక్కర్లేదు. నా క్షేమం కోసం ఎవ్వరూ ఎలాంటి హోమాలు జరిపించనక్కర్లేదు. జరిపిస్తున్నట్టు నాటకాలు ఆడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మావయ్య, అనవసరంగా గొడవ చేయకు. ఆయన హోమం చేస్తుంది నీకోసం. ఆయన? ఎవరికి ఆయన? నీకా? దానికా? లేక మీ ఇద్దరికి కలిపి ఉమ్మడి మొగుడుగాను? బాబు, మీ కుటుంబంలో ఏమైనా గొడవలుంటే ఇంటికి వెళ్ళాక చూసుకోండి. ఇలా యాగాన్ని మధ్యలో ఆపటం అపచారం మాత్రమే కాదు, అరిష్టం కూడా. జరగాల్సిన అరిష్టం ఎప్పుడో జరిగిపోయింది. ఆ దరిద్రపు దాని మెళ్ళలో నేను తాళి కట్టినప్పుడే. ఆనంద్, ఏ కాదా? నిజం కాదా? నీకు దానికి అక్రమ సంబంధం ఉన్న సంగతి? మావయ్య, నోటిని కంట్రోల్ చేసుకుని మాట్లాడు. ఆయన ఎలాంటి వారు, సంధ్యత ఎలాంటిదో నీకు తెలియదేమో కానీ ఈ హోమగుండంలో ప్రజ్వరిల్లే అగ్నిహోత్రం అంతటి పవిత్రమైన వాళ్ళని నాకు తెలుసు. ఓహో, అంతేలే. పక్కన కూర్చోబెట్టుకోగానే ఓ పట్టు చీర కొనిపెట్టగానే ఆయన అయిపోయాడా నీకు? కావేరి, నీతి లేని వాళ్ళు నీ దృష్టిలో పవిత్రమూర్తులేమో కానీ నా దృష్టిలో మాత్రం రంగు సాగిస్తున్న ఆడామగ మాత్రమే. హరహర, పాపం క్షమించుగాక. బాబు, నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళు. వెళ్ళను. ఇవాళ వీళ్ళ సంగతి అటో ఇటో తేల్చందే. వెళ్ళను. బాబు, సంకల్పం చెప్పి పవిత్రమైన మృత్యుంజయ హోమాన్ని మొదలుపెట్టి మధ్యలో లేస్తే ఫలితం ఉండదు. కూర్చోండి. ఏమండి, ఏంటిది? విడాకులు ఇచ్చేసానన్నారు. మీకు నాకు ఏం సంబంధం లేదన్నారు. అయినా మీకు నా మీద ఎందుకింత కక్ష? పాపం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు ప్రాణగండం ఉందంటేనే. ఆ గండం త్వరగా రావాలి, నా ప్రాణం వెంటనే పోవాలి అని హోమం జరిపిస్తున్నావా? విడాకులు ఇచ్చేశాను కాబట్టి విచ్చలవిడిగా తిరుగుదాం అనుకుంటున్నావా? కావేరి వెర్రి బాగుంది కాబట్టి దీనికేవో మాయమాటలు చెప్పి బుట్టలో పడేసి మళ్ళీ వీణ్ణి కట్టుకొని కులుకుదాం అనుకుంటున్నావా? రేయ్! నా ఒళ్ళో నీ రక్తం పంచుకొని పుట్టిన వీడే గనక లేకుండుంటే ఈ పాటికి నీ తల తెగి ఇదే హోమగుండంలో పడుండేది. రేయ్, అంత దమ్మున్న మొగాడివి మొనగాడివి అయితే రారా తెలుసుకున్నా. మావయ్య, షడప్! ఇంకా కూర్చున్నావేంట్రా? మూతి మీద మీసం ఉన్న మొగాడివి అయితే రారా. బాబు, అతను కావాలనే గొడవ పెట్టుకుని వచ్చినట్లుగా ఉంది. మీరు మాత్రం లేవద్దు. ఓం త్రయంబకం ఇద్దరు పిల్లలతో కులకడం కాదు. మగాడన్నాక పౌరుషం ఉండాలి, కలేజా ఉండాలి. రేయ్, చేసేది తప్పుడు పనైనా ధైర్యంగా చెప్పుకునే దమ్ముండాలి.
ఉసై, నాకంత ద్రోహం చేసిన ఆ శృతి చచ్చి కాటికి పోయింది. నువ్వు పోతావే. నన్ను ఇంత క్షోభ పెట్టినందుకు ఫలితంగా నరకానికి. ఉసై కావేరి, రేపు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరే. ఓం శాంతి శాంతి. అమ్మ అందరూ కూడా ఆ మహామృత్యుంజయుడికి నమస్కారం చేయండి. ఓం శతమానం భవతి సదాయు పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇష్టకామ్యార్థఫల సిద్ధ అపమృత్యుదోష పరిహార వస్తు. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. దక్షిణా మనసోత్సాహ పరిమితం హిరణ్యం తుభ్యమహం సంప్రదదేన్న మమ. దీర్ఘాయుష్మాన్ వసుతాయుష్మాన్ భవ. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. వస్తాను బాబు. మీలాంటి నీతి మాలిన వాళ్ళ మధ్య నా కొడుకు ఎందుకురా? ఇచ్చాయి. ఇప్పటిదాకా నువ్వు పేలిన ప్రలాపనికి జవాబుగా నిన్ను ఇక్కడే ఈ హోమగుండంలోనే కాల్చి బూడు చేయడానికి నాకు ఒక్క క్షణం కూడా పట్టదు. కానీ ఎప్పటికప్పుడు నువ్వెంత దుర్మార్గంగా నీచంగా మాట్లాడుతున్నా నేను ఎందుకు సహిస్తున్నానో తెలుసా? నీ ప్రాణాలు కాపాడటానికి ముక్కోటి దేవతల్ని పూజిస్తుందే నీ భార్య తన కోసం. ఒకనాటి మెట్టినింటిని పుట్టినింటిగా మార్చుకొని రాత్రి బౌల్లో నీకోసమే కలవరిస్తూ నీకు ప్రాణగండం ఉందని ఎవరో సిద్ధాంతి చెప్తే ఉరుకులు పరుగుల మీద ఇక్కడి దాకా వచ్చి నీ వారసుని నా ఒళ్ళో కూర్చోబెట్టి నీ పేరు మీదే మృత్యుంజయ రుద్రహోమాన్ని జరిపిస్తుందే ఈ దేవత కోసం. విడాకులిచ్చానని నువ్వనుకుంటున్నావేమో గాని చచ్చేదాకా నువ్వే తన భర్తవని నమ్ముతుంది సంధ్య. అలాంటి సంధ్య గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నీ నాలుగు తెక్కొస్తాను. జాగ్రత్త. మావయ్య, నువ్వు ఈ జన్మకి మారవు. ఛీ! నేను పతివ్రతను భ్రష్టురాలను ఆ మల్లికార్జునుడికే తెలియాలి. నేను పాపమే చేశాను, పుణ్యమే చేశాను ఆ బ్రహ్మరాంబికాదేవికే తెలియాలి. కానీ మీరు మాత్రం ఒక మంచి భర్త అని ఎలాగో అనిపించుకోలేదు. కనీసం ఒక మంచి తండ్రి అయినా అనిపించుకోండి. అవును, మీకు మా ఆఫీస్ ఎలా తెలిసింది? నిన్న మాటల్లో మీరే చెప్పారు కదా. ఇంతకీ మీ ఇంటర్వ్యూ ఏమైంది? ధమాలైంది.